లవంగం చెట్టు సంతత హరిత చెట్టు. దీని శాస్త్రీయ నామం సిజీజియం అరోమాటికం. లవంగాల చెట్టు యొక్క పూల మొగ్గలు మరియు ఇండోనేషియాలోని మలుకు దీవులకు చెందినవి. ఈ మసాలా మొత్తం మరియు గ్రౌండ్ ఉపయోగించబడుతుంది. ఈ సౌకర్యవంతమైన భాగం వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. వీటిలో మసాలా కూరలు మరియు మాంసాలు రుచిని జోడించడం మరియు వండిన ఆహారాలకు మసాలా వేడిని తీసుకురావటం వంటివి చేస్తాయి. ఇది భారతీయ వంటకాలలో ప్రధానమైన మసాలా మరియు తీపి మరియు సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఇది సంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగించబడుతుంది. అధ్యయనాల కలయిక లవంగాల యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను నిరూపించింది. ఈ కథనం దాని గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదాన్ని మూల్యాంకనం చేస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. మీరు ప్రతిరోజు లవంగాలు తినటం ద్వారా ఈ ప్రయోజనాలను పొందొచ్చు. దాని ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు తెలుసుకోండి. ఆహారాన్ని పోషకాలుగా విభజించడానికి సరైన జీర్ణక్రియ అవసరం. మన శరీరం శక్తి, పెరుగుదల మరియు కణాల మరమ్మతు కోసం ఈ పోషకాలను ఉపయోగిస్తుంది. ఆహారం చిన్న అణువులుగా విభజించబడకపోతే అది రక్తం ద్వారా పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. ఉదయం 1-2 లవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జీర్ణ ఎంజైమ్ల స్రావం పెరుగుతుంది. ఇది అజీర్ణం మరియు మలబద్ధకం వంటి రుగ్మతలను నయం చేస్తుంది. సమర్థవంతమైన రోగనిరోధక వ్యవస్థ మీ శరీరాన్ని బాహ్య శక్తుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ శక్తులలో టాక్సిన్స్, బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే రసాయనాలున్నాయి. లవంగాలు యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ మరియు గ్యాస్ట్రోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. లవంగం క్రిమినాశక, శోథనిరోధక మరియు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇవి మెరుగైన మధుమేహ నియంత్రణ కోసం ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియను కూడా పెంచుతాయి. పరిశోధన ప్రకారం లవంగం మరియు పులియబెట్టిన అల్లం సప్లిమెంట్లు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల్లో. లవంగం జీవక్రియను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గించే యాంటీ కొలెస్ట్రామిక్ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే మీరు వాటిని నల్ల మిరియాలు, దాల్చిన చెక్క మరియు జీలకర్రతో కలిపినప్పుడు అవి మీ జీవక్రియ రేటును పెంచుతాయి. అందువల్ల అవి బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. లవంగాలు బలమైన రుచి మరియు సువాసనతో అనేక భారతీయ వంటకాలకు బాగా సరిపోతాయి. మీ చట్నీలు మరియు ఊరగాయలకు కొన్ని లవంగాలను జోడించండి. వాటి ప్రత్యేక ప్రభావాలను ఆస్వాదించండి. వెచ్చని మరియు స్పైసీ డెజర్ట్ కోసం చూర్ణం లేదా గ్రౌండ్ లవంగాలు ఉపయోగించండి. మీరు లవంగాలని నేరుగా మీ టీకి జోడించి వడకట్టొచ్చు. కొన్ని లవంగాలను మెత్తగా మరియు ఏదైనా వేడి పానీయంతో కూడా ఉపయోగించొచ్చు. లవంగాల సహాయంతో మీ సొంత ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్ను తయారు చేసుకోవచ్చు. కొంచెం నీటిలో 5-10 చుక్కల లవంగం నూనె కలపండి. తర్వాత స్ప్రే బాటిల్లో పోసి బాగా షేక్ చేయాలి. పంటి నొప్పిని నయం చేయడానికి గోరువెచ్చని లవంగం నీటితో మీ నోటిని పుక్కిలించండి. ఇక ఇప్పుడు మనం లవంగాల యొక్క దుష్ప్రభావాలను చూద్దాం. లవంగాన్ని సాధారణంగా కొన్ని ఆహార పదార్థాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ అధిక మోతాదులో ఈ ఉపయోగం మరియు గర్భిణీ స్త్రీలపై దాని ప్రభావం చూపడానికి ఆధారాలు లేవు. మీరు ఎప్పుడూ లవంగం నూనెను నోటి ద్వారా తినకూడదు. ఇది మూర్ఛలు, కాలేయం దెబ్బతినడం మరియు ద్రవ అసమతుల్యత యొక్క లక్షణాలను కలిగిస్తుంటుంది. యూజనాల్ రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తుంది. రక్తస్రావం రుగ్మతలతో బాధపడేవారు లవంగం నూనెను ఉపయోగించకూడదు. ఇది అవాంఛిత రక్తస్రావం మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది. లవంగాల్లో ఉండే రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. పైన చెప్పినట్లుగా రక్తం గడ్డకట్టడాన్ని మందగించడానికి కూడా వారు బాధ్యత వహిస్తారు. శరీరం యొక్క సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించొచ్చు. అందువల్ల మీ షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సకు 2 వారాల ముందు మరియు తర్వాత వాటిని ఉపయోగించొద్దు.